ఏమైనా కడుతున్నామా? పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా? ఒకసారి ఆలోచించేయండి. ఇవన్నీ మేమంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి Z+ సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తూ ఉంటే ఈరోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం. ఎస్, నేను హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నా. ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడదీస్తాం. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి CMRలోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కో వెళ్ళి కొనిసి తెచ్చుకున్నంత ఈజీ కాదు కాకి చొక్కా మీద పడ్డం అంటే. ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి IPS వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం SP ఒక లేడీ, అనంతపురం DIG ఒక లేడీ, అక్కడ చాలామంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ SIs ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ వస్తున్నాడు. ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. మేము ఈరోజు ఇందాక మేము చెప్పాం, ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం. నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొల్లలు ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఉన్నాయి, మామూలు కొన్ని వేల కేసులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర 2826 హత్యలు జరిగినాయి. నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2800 పైచీలకు హత్యలు జరిగినాయి. వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొటెక్షన్ పంపిస్తాం, వెళ్ళు, మేమేం కాదని చెప్పట్లేదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు? అలాంటిది ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. కార్పూర్ నాగేశ్వరరావు, అది గూండావో తెలియదు, ఒక XMLA తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు, బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట, వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి అవతల ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట. అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడే పరిస్థితి. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు, కానీ ఇలాంటి వాళ్ళందరూ లేదు బల్లెల్ లాంటి వాళ్ళు అనమాట. లాస్ట్ 151 సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే 11 దిగారు. ఈరోజు మళ్ళీ నోటికి అదుపు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ 11కి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఒకటి మేము చెప్తున్నామండి, ఈరోజు శాంతి భద్రతల విషయంలోనే కానీ ముఖ్యంగా ఎక్కడా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చూడటంలో కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటంలో కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని ఇంట్లో పెట్టి బయటకు వచ్చి అదే మహిళల ప్రొటెక్షన్ గురించి, అదే మహిళల ఆడబిడ్డల ప్రొటెక్షన్ గురించి వాళ్ళు 24 గంటలు కష్టపడతారు. ఈరోజు వాళ్ళ ఇంట్లోని తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారా, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుందా, వాళ్ళకి ఏం చూడాలనేది కూడా పక్కన పెట్టి డ్యూటీ విషయంలో 24 గంటలు 48 గంటలు అయితే 48 గంటలు కూడా నుంచొని ప్రజల భద్రత గురించి, రాష్ట్ర భద్రత గురించి నుంచొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం సెన్స్తో మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కసారి అది కూడా ఆలోచన చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకి భంగం వాటిల్లే విధంగా
ఎవరైనా మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కంపల్సరీగా తగిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. జగన్ పర్యటనకి ఒక వారం రోజుల ముందే రాష్ట్ర ఎమ్మెల్యే పట్టాల సునీత గారు జగన్ ఇక్కడికి రాకూడదు, వస్తే ప్రజలు అడ్డుకుంటారు అని చెప్పేసి. ఓకే, మీరు అన్నది కరెక్టేనండి. యాక్చువల్గా ఒకటి విషయం చెప్పాలండి. రాప్తాడ్ ఎమ్మెల్యే గారు ఎన్ని ఒకసారి మీరు రాప్తాడ్ ఎమ్మెల్యే, ఇప్పుడు రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, పరిటాల రవి గారి హత్య కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి ప్రపంచం అందరికీ తెలుసు. ఎక్కడో అక్కడ కడుపు మంట ఉంటుంది. ఆ కడుపు మంటతో అక్కడ ఒక సంస్కృతి ఉంది. కొంతమంది కొన్ని ఊర్లకి వైసీపీ నాయకులు రారు, కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ ఊర్లకు వెళ్ళరు. కొంత సంస్కృతి అక్కడ నడుస్తుంది, కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. కానీ ఆ రోజు వచ్చేటప్పుడు మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అతను వస్తే అని చెప్పి సునీతమ్మ గారు మాట్లాడినప్పటికీ, ఆ కడుపులో ఆ బాధ ఉన్నప్పటికీ, కార్యకర్తలందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ అధిష్టానం ఏదైతే చెప్పిందో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, అతను వెళ్తున్నానంటున్నారు, మీరు ఎటువంటి శాంతి భద్రతకు భగ్నం వాటిల్లకుండా మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి అధిష్టానం నిర్ణయం మేరకు, డిపార్ట్మెంట్ నిర్ణయం మేరకు సునీతమ్మ మీటింగ్ పెట్టి, చెప్తున్నా మళ్ళీ గుర్తుపెట్టుకుని, మీటింగ్ పెట్టి ప్రతి కార్యకర్తకి కూడా మీరు ఇళ్లలో ఉండండి, అతను వస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు, మనం ఏదైనా గల్లాటా చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని పెద్ద మనసుతో ఆవిడ ఆ రోజు ఆ కార్యకర్తలందరికీ కూడా విన్నవించుకుంటే కాబట్టే నేను వచ్చి అన్ని మాటలు మాట్లాడగలిగి బయటకు వెళ్ళగలిగాను. సార్ ఆలోచన చేసుకోవాలి. మేము మా లిమిట్స్లో మేము ఉంటున్నాం, మా నాయకులు మా లిమిట్స్లో మేము ఉంటున్నాం, మా అధినాయకుడు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల విషయంలో మమ్మల్ని మా ఏదో అంటారు కదా, మా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొనైనా ఈరోజు మేము కూర్చుంటున్నాం. ఎందుకు? ప్రజల అభిష్టం మేరకు, ప్రజల రక్షణార్థం. మేము ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. ఇప్పుడు మాజీ మంత్రి ఎవరైతే నరుకుతాము, చంపుతాము, కొడతాము అంటున్నారో, ఎందుకు మీరు అంత మంచితనంగా ఉండిపోతున్నారు? మేము మంచితనంగా, అది మీకు మంచితనంగా కనిపిస్తే నిజంగా చాలా అదృష్టవంతులమే. కానీ ఇందాకే చెప్పాను, శాంతి భద్రతలు వాటి భగ్నం కలిగేటట్టుగా మాట్లాడినా, ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తగిన చర్యలు అయితే ఉంటాయి. అదేనండి, మీకు విషయం ఏంటంటే వెళ్ళిన తర్వాత అవే జరుగుతున్నాయి. వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఇది జరిగింది అని ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్లో నేను వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. ఫర్దర్గా ఇంకా వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటాయి కనుక చట్టం తన పని తను చేసుకుపోతుంది. నా ఫోన్ ఇవ్వండి. మీకు కొన్ని కావాలంటే నిన్న మా ఎస్పీ గారు కూడా కొన్ని వీడియోస్ పంపించారండి, మీకు తెలుసు. చెప్పండి. పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేసి వెళ్ళారండి లోపలికి. డెఫినెట్ గా పెడతామండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కేసులు పెడతాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్గా ఇతను ఒక్కసారి చాపర్లో వస్తారు, మళ్ళీ తిరిగి చాపర్లో వెళ్ళరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసిల రఘురామ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి, మనం ఎందుకు ఇక్కడ, మీకు ఆయన విక్టిమ్ హౌస్కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్లో వెళ్దు, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి వితిన్ 10 minutes 15 minutesలో నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలను ఎవరైనా పోగేయగలరా? వితిన్ 15 minutesలో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకొని చేశాడు. దీనికి ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ ఒక హెలిప్యాడ్కి వాళ్ళు పర్మిషన్ అడిగారు. అది 9 kilometers దూరంలో ఉన్న హెలిప్యాడ్. దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము చెప్పి దగ్గరలో హెలిప్యాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్గా ఎందుకు ఇవ్వము, అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అన్నది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్గా నాయకులకి చెప్పారు. 9 kilometers అంటే మధ్యలో 2-3 villages ఉన్నాయి, చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ మధ్య నుంచి వెళ్తే కనుక విఐపికి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు, కాబట్టి మీరు నియర్ బై హెలిప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి, ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బ్యారికేడ్ సిస్టమ్ చాలా
వీక్గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బారికేడ్ సిస్టమ్ క్లియర్గా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో వందల కొద్ది జనాలనేమో సమీకరించుకున్నారు, అది డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారో వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు అయితే కొంతమంది వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఒక హెలీప్యాడ్ దగ్గరికి మనం ఎంతమంది ఈ ఫోటో ఒకసారి చూస్తే కనబట్టలేదా? నేను మీకు పంపిస్తాను. ఈ ఫోటో ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్ లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడు ఆయన. మేము అందుకేనండి 1100 మందిని పెట్టాము. 1100 మందిని పెట్టడం జరిగింది. వాళ్ళు వాట్సాప్స్ లో మెసేజ్లు పెట్టుకుంటుంటే ముందు రోజు ఎస్పీ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసాం. ఏమంటే మేము ఎక్కడా కూడా ఎవరిని హౌస్ అరెస్టులు చేయలేదండి, నిర్బంధించలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే వాళ్ళు పూలప్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అక్కడ వచ్చేది మీ నాయకుడు, రేపు పొద్దున ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించవచ్చు అని చాలా క్లియర్గా ఎస్పీ గారు అప్పీల్ పెట్టారు. ముందు రోజు మీడియాలో మాట్లాడారు, ఆ నాయకులు పిలిపించి మాట్లాడారు. అక్కడ బ్యారికేడ్స్ కూడా బాగాలేవని చెప్పింది ఆవిడ. 14 మినిట్స్ అండి. క్లియర్. నాకు ఒక్కటే, అన్ని పక్కన పెట్టండి, టైమింగ్ అవన్నీ కాదు. విఐపీని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ ఎలా తీసుకెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ చేశాడు? ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. అది కాదు మేడం, ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు కదా మేడం. పదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా పోలీసుల మీద విమర్శలు చేస్తానే ఉన్నాడు. వైసీపీ జగన్మోహన్ రెడ్డికి చుట్టూను 900 మంది 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు, పరదాలు, ఇవి 5 సంవత్సరాలు అలవాటు అయిపోయాయి. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ అని పోలీసుల మీద దుమ్మెత్తి పోయడం అనేది మంచిది కాదు. నేను అందుకే చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాను. ఈ రోజుకి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ తల్లి గారికి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇప్పుడు చంద్రబాబు సీఎం కదా, ఎంతమంది సెక్యూరిటీ ఉంటారని ఆయన? ఎవరికండి? ఆయన Z+ సెక్యూరిటీ అండి. చంద్రబాబు ఒక ప్రాంతానికి ప్రయత్నించారు, ఎంతమంది మొత్తం ఉంటారు? యాక్చువల్గా ఒక సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని అక్కడ సిచ్యువేషన్ బట్టి, ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి ఇంచుమించు ఒక 1000 మంది వరకు మేము డిప్లాయ్ చేస్తాం. అదే చిన్న మీటింగ్ అనుకోండి చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చేసుకుని, ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేశారో లేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం, సీసీ కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం. అంటే ఫిజికల్గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం. పెంచలేదండి, దయచేసి మీరు అదే నేను ఇందాక కూడా చాలా క్లియర్గా చెప్పాము. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అక్కడున్న సెన్సిటివిటీ బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన, ఇందాక మీరు అడిగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు. మాకున్న రిపోర్ట్ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబిలైజ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైనా గలాటా సృష్టించడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మాకు పూర్వపు అనుభవం ఉందబ్బా. గొడ్డలకైతే మొదలైంది, తర్వాత కోడిగత్తు వచ్చింది, తర్వాత గులకరాయి వచ్చింది, ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది మేము కనుక చూసుకోకపోతే. వాళ్ళు అంటారు నేను అందుకే క్లియర్గా చెప్పాను. నేను చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాము, ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేశారు, అదేవిధంగా ఎంతమంది పోలీసులు వీళ్ళు కొట్టి లోపలికి వచ్చారు, అన్నీ కూడా సీసీ కెమెరాస్లోని డ్రోన్స్లోని అన్నీ క్లియర్గా ఉన్నాయండి. అది మాత్రం నిజం. ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి మా భద్రతా వలయంలోకి ఇంచుమించుగా ఆ చాపర్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరి దగ్గర అందరి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. సార్ సారీ, ఈ విషయంలో మీకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. నిన్నే చాలా క్లియర్ గా సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టున్నారండి. మేము ఏదైతే అది ఇమీడియట్ గా అక్కడ నిజమా కాదా ఏంటి విషయం అని చెప్పేసి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా మేము దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాము.
అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ నేను ప్రత్యేక సాక్షి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 1 సిగ్నల్ ఆపుతారండి, అంతే. 1 సిగ్నల్, అది కూడా ఆపొద్దని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో 1 సిగ్నల్, అంతే తప్పించి 2-3 సిగ్నల్స్ ఆపే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అక్కడ మేము వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకొని వాళ్ళ లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. ఎక్కడా కూడా మొన్న జేఈ మెయిన్స్కి సంబంధించి ఆ ఎగ్జామ్కి వెళ్ళలేకుండా ఉండి పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ టూర్ వల్ల మేము మానేసామన్న వాళ్ళందరూ కూడా అవాస్తవాలండి. దయచేసి అది కూడా పోలీసుల మీద నెట్టడం మానేయండి ప్లీజ్. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులు గాలిలో ఉన్నారు. వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. మీరు మంత్రిగా అయిన తర్వాత ఇష్యూని అసెంబ్లీలో రేస్ చేశారు, డీజీపీ దగ్గర పెట్టారు. స్టిల్ ఇవాళకి కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. ఏంటి మీకు విషయం చెప్తున్నా, లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి చెందుతారో కూడా తెలియకుండా 5 సంవత్సరాలు పని చేయించారు. ఎక్కడ ఏ పని చేయించారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళకి పోలీసులు చేసేదానికి కూడా రెడీ అయిపోయారు. అలాంటివన్నీ ఈరోజు మేము కూలంకషంగా చర్చించుకొని అసలు అందులో ఎంతమంది విల్లింగ్ ఉన్నారు. కొంతమంది వాళ్ళని కార్యదర్శుల కింద తీసుకున్న తర్వాత అందులోని విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కొంతమంది విల్లింగ్ ఉన్నారు, కొంతమంది విల్లింగ్గా లేరు. సో విల్లింగ్లో ఎంతమంది ఉన్నారు, విల్లింగ్ ఎంతమంది లేరు అనేది కేటగరైజేషన్ చేసుకుని వాళ్ళు ఏ పొజిషన్స్లో పెట్టాలి, ఏ పనులకు వాళ్ళని ఉపయోగించుకోవాలనేది గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. నాకు తెలిసి వితిన్ 10 days 15 daysలో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళని ప్రాపర్ వేలో వాళ్ళకి అర్హత తగ్గట్టుగా వాళ్ళు కూర్చోడం. ఈ విషయంలో హెలికాప్టర్ విషయంలో అంటే భద్రతా పోలీసు సిబ్బందిపై దాడి చేసి లోపలికి వెళ్ళారు. అంతమంది వచ్చినా సరే ముందుగా గుర్తించిన ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే భద్రతా వలయం బలహీనంగా ఉందా? అమ్మా మీకు విషయం చెప్తున్నాను. ఒక ఎక్స్ సీఎం వచ్చినప్పుడు భద్రత అనేది బ్యారికేడ్స్ అనేవి వాళ్ళు సొంతంగా వేసుకుంటారు. వాళ్ళు వేసుకోవాలి బ్యారికేడ్స్ అని. మేము సెక్యూరిటీ ఇస్తాం. లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్కి వచ్చిన నా పాయకరపేటలో కూడా టూర్ ప్రోగ్రామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. హెలిప్యాడ్ మేమే రెడీ చేసుకున్నాము, బ్యారికేడ్స్ మేమే వేసుకున్నాము. మరి అప్పుడు జరగని ఇష్యూలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడికి వెళ్ళలేదు, ఎన్నిసార్లు హెలికాప్టర్లో రాలేదు, చాపర్లో రాలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు జరగని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఆ రోజు కనీసం పోలీసు కూడా కనిపించేవాడు కాదే. నేను ఏమంటానంటే ఈ రోజు మేము దేనికి రిస్ట్రిక్ట్ చేయట్లేదండి. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక శంకుస్థాపనకు వస్తున్నాడన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ కానీ హౌస్ అరెస్టులు కానీ చేసిన పరిస్థితి. ఈరోజు మేము అలా ఏం చేయట్లేదు కదా. ఈరోజు అతని గురించి మీకు చాలా క్లియర్గా 1100 ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 1100 మంది పోలీసుల్ని మేము ఒక డిప్లాయ్ చేసుకున్నాం. అక్కడ డిప్లాయ్ చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు అది ప్రీ ప్లాన్డ్. మీకు ఇంటెన్షనల్గా జరిగింది అంటే ఒక రకంగా ఉంటుంది, బై మిస్టేక్ జరిగిందంటే ఒక రకంగా ఉంటుంది. ఎవరు దాడి చేస్తారో చూస్తూ ఎందుకు చూస్తూ ఊరుకుంటామండి? సారీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఉంది, డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది, టోటల్ అబ్జర్వేషన్ మొత్తం ఒక సెకండ్ వివిఐపి ప్రోగ్రామ్ లో మీకు టోటల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం ఏ రకంగా జరిగిందని మీ భావిస్తారు? మీకు విషయం చెప్పడా, పులివెందల ఎమ్మెల్యే 1+1 సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే 1+1 సెక్యూరిటీ లేదు. అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతను ఏదైనా థ్రెట్ ఉంది అనుకుంటే 2+2, ఎగ్జాక్ట్లీ 2+2. ఓకే, అతనికి కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చాం. ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రచ్చగొట్టే ధోరణిలో ఉన్నారు, ప్రీ ప్లాన్డ్గా ఏదో ఇబ్బంది కలుగజేసేటట్టు ఉన్నారు, ఫ్యాక్షన్ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది. కాబట్టి 1100 మందిని ఎందుకు పెడతామంటే మాకేంటి అవసరం అండి? మాకేంటి అవసరం? అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నుంచోడానికి 1100 మంది కాదు. అక్కడ విఐపీకి ఏమీ జరగకూడదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు. అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి, లాస్ట్ కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు, మొన్న గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు, సొంతంగా గొడ్డలి వాళ్ళ సొంత బాబాయ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికని మేము అన్ని పెట్టుకుంటే అవును డ్రోన్ పెట్టాము. అందువల్ల ఇప్పుడు అందులో మాకు వచ్చినాయి డ్రోన్ సర్వేలెన్సెస్ పెట్టాము, బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము, రోప్ పార్టీ ఇచ్చాము, అంబులెన్స్ పెట్టాము, గన్స్ పెట్టాము. అక్కడ ఇన్ని మేము భద్రత మేము పెట్టుకున్నాము. వాళ్ళు కావాలని తోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టి అది కూడా లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. లైట్ వెయిట్ బా నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. ఇంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ హెలికాప్టర్ వరకు ఎలా వెళ్ళగలిగారు?
అది వైఫల్యం కాదా? అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? అలాంటి నేను అనలేదు. మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంతమంది పోలీసులు 250 మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక 600-700 మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు. తోసుకొని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా పోలీసులు ఏర్పాటు చేశాము, 250 మందిని హెలికాప్టర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెట్టామన్నారు. మీరే చెప్పారు అది. Yes. చెప్పింది కదా. అంతమంది ఒకేసారి వస్తున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కదా. చర్యలు ఏంటి అంటే అయిపోయి ఇప్పుడు జరిగింది కాబట్టి జరిగిందని సంగతి చెప్తున్నాం. ఒకటి మేము చెప్తున్నాం అండి, అంతమంది వచ్చిన విఐపి ఒక్క చెయ్యి ఒకటి పడలే విఐపి మీద. అక్కడ ఎటువంటి గొడవలు జరగల. అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా సృష్టిద్దామని మాట్లాడుకున్నా, ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్రయాణం చేసుకుని బయటకు వచ్చినా ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్ గా విఐపిని కర్ణాటక బెంగళూరు ఇంటికి చేర్చాం. అది పోలీస్ అంటే. దాని గురించి మాట్లాడండి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద మీరు ఏమైనా ఆంక్షలు కానీ ఏం ఆంక్షలు లేవండి. మేము ఎందుకు ఆంక్షలు పెడతాం? ప్రజాస్వామ్యం ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిసారి కూడా పాయింట్ అవుట్ చేస్తారు, ప్రతి పర్యటనలో కూడా. ఏ వంకాయలేనో దొంగపడి గేడ్చాడండి, అలా ఉంటుంది.